అమ్మ శ్రీమాత్రి నమః. శ్రీమాత్రి నమః తల్లి చెప్పండి. అమ్మ ఈసారి నవరాత్రులు 9 రోజులు కాకుండా 11 రోజులు వచ్చింది. అయితే దానికి గల కారణం ఏంటి? మొదటి రోజు ఏ అమ్మవారిని ఏ పళ్ళు నైవేద్యం అని అంటారు కదా, నైవేద్యం కానీ అలాగే పూలతో అమ్మవారిని పూజించాలి అనేది కూడా వివరంగా తెలియజేయి. తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు బాలారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. బాలా త్రిపుర సుందరీదేవిగా మొదటి రోజు అర్చించుకున్నాం. దానికన్నా ముందు ఈసారి 11 రోజులు వచ్చాయి కాబట్టి ఆ విశేషాంశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈసారి 11 రోజులు ఎందుకు వచ్చాయి అంటే ఒక తిథి ఎక్కువ వచ్చింది. అంటే చవితి తిథి 2 రోజులు వచ్చింది. అసలు మామూలుగా ఎందుకంటే అమ్మ మనది మొత్తం తిథి మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే పుట్టినరోజు కూడా తిథుల ప్రకారం ఎందుకు చేసుకోవాలంటారు తెలుసా? 10 సంవత్సరాల కంటే 11 సంవత్సరాలకు ఒకసారి మన వయసులో కూడా ఒక సంవత్సరం పెరుగుతుంది. అంటే ఇంగ్లీష్ కాలమానం ప్రకారం మనకి 11 సంవత్సరాలు అనుకోండి, కాదు 12 సంవత్సరాలు మన లెక్కల ప్రకారం. ఎందుకంటే 2 తిథులు వస్తూ ఉంటాయి, అధిక మాసాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని 11 సంవత్సరాలకు ఒక సంవత్సరం. ఇప్పుడు నాకు ఒక 50 సంవత్సరాలు అనుకోండి, నా వయసు ఎంత తెలుసా? 55. 5 సంవత్సరాలు మరి అంతే కదా, 50 వసంతాలు పూర్తి చేసుకున్నాను కదా. 54 నుంచి 55 సంవత్సరాలు. దీని ప్రకారమే మన ఆయుర్దాయం లెక్క పెడతారు, మన ఇంగ్లీష్ కాలమానం ప్రకారం కాదు. అందుకే ఇక్కడ తిథులు ఎలా ఉంటాయి అంటే ఇది ఇక్కడ ఏమైంది, 2 తిథులు వచ్చాయి. చవితి 2 రోజులు వచ్చింది కాబట్టి అమ్మవారిని ఇంకా విశేషంగా అర్చించుకునేటటువంటి అవకాశం మనకి దొరికింది. ఒక అవతారం కూడా ఎక్కువ వస్తుంది ఈసారి. ఎక్కువ వస్తుంది. నేను అదే అడగబోతున్నాను. అంటే చవితి రోజు ఏ అలంకరణ అమ్మవారిని పూజిస్తామో అదే కంటిన్యూ చేయాలా అని అడగాలనుకున్నాను. అయితే ఏంటి అది? కాత్యాయని దేవిగా ఈసారి స్పెషల్ అవతారం కాత్యాయని దేవి. అయితే ఆ రోజు గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాము. అయితే ఫస్ట్ బాలా త్రిపుర సుందరి అన్నారు కదా అమ్మవారు. సో అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం కానీ మంత్రాలు కానీ పూజా విధానం కానీ తెలియజే. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఇంకా బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అవతారం. ఇక్కడ బాలా అనగానే అందరూ చిన్నపిల్లలు అనుకుంటారు. ప్రతి ఒక్కరిలో అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 90 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరిలో కూడా పిల్లల లక్షణాలు ఉంటాయి. చంటి పిల్లలుగా మారిపోతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, డాన్స్ చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు అల్లరి చేస్తూ ఉంటారు. ఇదంతా బాలాతత్వం. ఆ బాలాతత్వం అంటే ఏంటి? ఇక్కడ ఆనందం. బాలాతత్వం అంటే ఆనందం. ఈ బాలా త్రిపుర సుందరీదేవి సంపదని ప్రసాదిస్తుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, అలాగే సంతానాన్ని ప్రసాదిస్తుంది, సంతానాభివృద్ధికి కారణమవుతుంది. సంతానం లేదని చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. అలాంటి వారు బాలామంత్రం తీసుకుని గురువుల దగ్గర సాధన చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అంత విశేషమైనది ఈ బాలామంత్రం. ఇక అందరికీ బీజాక్షర మంత్రాలు ఉండవు కదా. బాలాస్తుతి లేదా ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః ఈ నామాన్ని చక్కగా పఠిస్తూ దేవాలయాల్లో అమ్మవారికి ధరింపచేసేటటువంటి చీర రంగు లేత గులాబీ రంగు. అంటే ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు కూడా ఆ రంగు చీర కట్టుకొని కానీ ఆ రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పూజ. అలా ఏం లేదమ్మా, ఇది అమ్మవారి అమ్మవారికి మాత్రమే. ఎందుకంటే 9 రోజులు 9 చీరలు ఇప్పుడు చెప్తే కొత్తవి కొంటారు తప్ప పాతవి చూసుకోరు ఇప్పుడున్న వాళ్ళు. మనం అంతే కదమ్మా. ఇప్పుడు ఆడవాళ్ళం అంటే కొంచెం చీర అంటే ఇష్టపడతాం. ఇది బాగాలేదు మళ్ళీ కొత్తది కట్టుకోవాలా, ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఎర్రని చీరలు ఏమన్నా ఉంటే అవి కట్టుకోండి చాలు. ఈ నవరాత్రులు మొత్తం కూడా ఎరుపు రంగు ధరిస్తే చీరలు. అమ్మవారి అలంకరణలో భాగంగా అమ్మవారికి ధరింపజేయాల్సిన వస్త్ర రంగు మాత్రం అంటే ఇక్కడ ఎలా అంటే అమ్మ 9 రోజులు కొంతమందికి అమ్మవారికి వస్త్రం సమర్పయామి అన్నప్పుడు చీరలు ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒకవేళ వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే లేత గులాబీ రంగు చీర అమ్మవారికి ధరింపచేస్తూ ఉంటారు. పువ్వులు కూడా అలాగే ఎర్ర గులాబీలు లేదా మందార పువ్వులు, ఇట్లాంటి విశేషమైనటువంటి అంటే ఇక్కడ సుగంధ ద్రవ్యాలు చాలా 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 ముఖ్య పాత్ర పోషిస్తాయి నవరాత్రుల్లో. అమ్మవారి దగ్గర జవ్వాది, పచ్చకర్పూరము, తర్వాత గోరోజనము, ఇట్లా చాలా కస్తూరి, పునుగు, ఇవన్నీ కూడా చక్కగా అమ్మవారికి లేపనంలా చేసి ధరింపజేస్తూ ఉంటారు, కుంకుమ పెడుతూ ఉంటారు. కుంకుమార్చన చాలా ప్రధానం కదా. ఈ బాలా త్రిపుర సుందరికి నివేదించేటటువంటి నివేదన క్షీరాన్నం ఒకటి లేదా పెసరపప్పు పాయసం కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు పెసరపప్పుతో పరవాణం చేస్తారు కదా, ఆ పెసరపప్పు పరవాణం కూడా చేస్తారు. అలాగే
త్రిసంధ్యలు పూజ చేసుకోవాలమ్మా దీక్షల్లో. అంటే ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంత్రం త్రిసంధ్యలు పూజ చేసుకోవాలి. కుదరని పక్షంలో ఉదయము, రాత్రి మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇవి నివేదన. మంత్రం మళ్ళీ చెప్తున్నాను. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. అయితే ఈ 11 రోజులు కూడా మనం ఇంట్లో లక్ష్మీదేవి కానీ సరస్వతి కానీ ఆ ఇంట్లో ఏ దేవతను కొలుస్తారో ఆ పటం పెట్టుకొని మనం ఆ దుర్గామాతని భావించి పూజ చేసుకోవచ్చా? చేసుకోవచ్చమ్మా, చేసుకో. ఇప్పుడు అదే చెప్పాను, ఆవిడే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి ఆవిడే కదా. ఏ రూపంలో ఉన్నా ఆవిడే. మూలం ఆవిడే కదా. మూలమే దుర్గా, మూలమే లలిత, వాళ్ళిద్దరూ ఒకటే కదా. మూలమే చండి. అంటే ఈ మూడు వేరు వేరు కాదమ్మా. ఇప్పుడు మీ పిల్లల్ని అమ్మ అంటారు, మీ పిల్లల ఫ్రెండ్స్ లేకపోతే అత్త అనో పిన్ని అనో పిలుస్తారు, మీ అమ్మగారు నిన్ను కూతురు కింద భావిస్తారు. అంటే ఇక్కడ నువ్వే, కానీ చూడు ఎన్ని పాత్రలు పోషిస్తున్నావు. అంటే ఆవిడ చేసే పనిని బట్టి ఆవిడికి నామం ఏర్పడింది. ఆ సమయంలో ఆవిడ చేసే పనిని బట్టి ఆవిడికి నామం ఏర్పడింది. అంతేకాని అంతా కూడా ఆవిడే. ఇది మనం గ్రహించాలి. తర్వాత ప్రతి అవతారాన్ని మనకి మనంగా ఎలా అన్వయించుకోవాలి. ఈ 9 అవతారాలు భగవంతుడికే కాదు మనకు కూడా ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అవేంటో నేను వచ్చే అవతారంలో కానీ కాత్యాయని దేవి అవతారంలో కానీ వివరించే ప్రయత్నం చేస్తాను. మరి యొక్క అవతారంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.